హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం మన రెసిపీస్లో మంచి బలమైన ఫుడ్ని ప్రిపేర్ చేసుకుందామండి. అదే సున్నుండలు. చాలా బాగుంటాయి, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. నేను చూపించే ప్రాసెస్లో మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. ఎంతో బలమైన ఈ సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది పిల్లలకి రోజు ఒకటి ఇచ్చారంటే చాలా హెల్తీగా తయారవుతారు. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మినపగుండ్లని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మినపగుండ్లని మనం ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో కొంచెం పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా వేయించుకున్న దానికన్నా ఇలా ఒక 3 సార్లు కడిగేసి నీట్గా వాష్ చేసుకొని జాలీలో వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలాగే వదిలేస్తే అందులో ఉన్న వాటర్ అన్నీ కూడా పూర్తిగా డ్రైన్ అయిపోతాయి. ఇప్పుడు మీకు చూపించేలాగా నీట్గా క్లీన్గా వాష్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఉండాలి వాటర్. ఎందుకంటే మనకి పప్పులు అనేటివి ఎక్కువ కడాయికి అంటుకోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలా డ్రైన్ చేసుకున్న మినుముల్ని ఆల్రెడీ మనం కడాయి స్టవ్ మీద పెట్టుకొని అందులో వేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా నిదానంగా వేయించుకోవాలి. కొంచెం అవి పచ్చిదనం తగ్గిన తర్వాత పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అవి నిదానంగా వేగితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. మినుములు కూడా చాలా గుల్లగా ఉంటాయి. మనకి సున్నుండలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా లైట్గా బ్రౌన్ కలర్గా వచ్చే వరకు మనం వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. నాకు ఒక 20-25 మినిట్స్ పట్టిందండి టైము ఇవి వేగడానికి. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. అలా అయితేనే మనకి సున్నుండలు చాలా రుచిగా ఉంటాయండి. ఈ ప్రాసెస్లో మీరు ప్రిపేర్ చేశారంటే మీకు వీటి టేస్ట్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించుకున్న మినపగుండ్లన్నింటినీ కూడా ఒక ప్లేట్లో వేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం వేరొక జార్ తీసుకొని అందులోకి 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు కూడా వేసుకోవచ్చు అండి. కొంచెం నోటి నిండుగా బాగా తీయగా ఉండాలి అనుకునే వాళ్ళు 1 కప్పు వేసుకోవచ్చు. కొంచెం తక్కువగా తినేవాళ్ళు 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 5 ఇలాచీ వేసేసి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. చేసుకున్న పౌడర్ని ఇలా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పోపు గిన్నెను పెట్టుకొని పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల బియ్యంని వేసుకొని పూర్తిగా సిమ్లో చేసుకున్న తర్వాత కొంచెం సేపు వేయించేసుకొని పూర్తిగా ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక 1 మినిట్ పాటు అలాగే ఉంచేసి రైస్ని వేయించుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే పోపుల గిన్నెలో మనం ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగించుకోవాలండి. మనం ఇప్పుడే రైస్ వేయించుకున్నాం కాబట్టి పోపుల గిన్నె వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఫ్లేమ్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా పెట్టేసుకొని నెయ్యిని కరిగించుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు వేరొక జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించుకున్న మినపగుండ్లని వేసుకొని అందులోనే రైస్ను కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పల్సెస్లో బాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోకుండా కొంచెం బరకగా ఉండేలాగా చేసుకోవాలి. బరకగా అంటే మరి బాగా నూకలాగా కాదండి, కొంచెం లైట్గా బరకగా ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు అలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెని తీసుకుని అందులో వేసుకొని ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న చక్కెర పౌడర్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ 2 కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కరిగించి పెట్టుకున్న నెయ్యిని కూడా వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారి వేసుకోవద్దండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలానే మొత్తం పిండి అంతా కూడా కలిసేలాగా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, ఇలా నెయ్యితోనే మొత్తం మనకి ఎంత నెయ్యి కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు అండి. నెయ్యి పెద్ద కొలత అట్లా ఏం ఉండదు. మనకి ముద్ద కట్టేలాగా చూసుకొని మనం నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక టేబుల్ స్పూన్ తక్కువగా అయిందండి, అందుకనే నేను డైరెక్ట్గా నెయ్యిని వేసాను. ఎందుకంటే పొడి అనేది కొంచెం గోరువెచ్చగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసాను. చూసి మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి నెయ్యి అనేది ఉండలు లేకుండా పూర్తిగా బాగా కలుపుకోవాలి. అంటే మనకి నెయ్యి అనేది పూర్తిగా పిండిలోకి కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత మీరు ఎంత సైజులో చేసుకోవాలనుకుంటే అంత సైజులో లడ్డూలాగా చుట్టుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ప్రిపేర్ చేయండి,
చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మనకు తింటుంటే కూడా నోటికి చుట్టుకోవడం కానీ అలాగా ఏం ఉండదండి. మనం వేయించుకునే పద్ధతిలో కూడా మనకి ఈ పిండి అనేది రెడీ అవుతుందన్నమాట. మనం డైరెక్ట్గా వేసి చేసిన దానికన్నా ఇలా కడిగి కొంచెం జాలికేసి నిదానంగా వేయించుకుంటే మనకు మినపగుండ్లు అనేటివి చాలా బాగా వేగుతాయి. మనకు తినేటప్పుడు కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి. మనం బయట కొనుక్కొని తెచ్చుకునే దానికన్నా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే మన రుచికి తగ్గట్టుగా మనం ఎలా అయినా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న మినప సున్నుండలు మనకి 1 వీక్ వరకు కూడా నిలువ ఉంటాయి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గాజు జాడీలో కానీ పెట్టుకుంటే మనకి 1 వీక్ వరకు కూడా, అంతవరకు టైం ఎక్కడ ఉంటుందిలేండి. పిల్లలు కానిచ్చేస్తారు కదా, రోజుకు 2-3 వేసేస్తూ ఉంటారు. అలాంటి పిల్లలు మా ఇంట్లో అయితే ఉన్నారు. మీ ఇంట్లో కూడా ఉన్నారా? అలా అయితే 2 డేస్లో కంప్లీట్ అయిపోతాయండి. నచ్చాయా మినప సున్నుండలు? నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.